అవసరమైనప్పుడు ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇవ్వడం జరుగుతున్నది. ఓకే, దత్తాత్రేయ గారు రెండు పార్టీల యొక్క వాదనలో విన్నారు. అటు ముఖ్యమంత్రి పదే పదే కిషన్ రెడ్డి గారికి లేఖలు రాస్తున్నటువంటి పరిస్థితి, ఇటు తెలంగాణ బీజేపీ చీఫ్ ముఖ్యమంత్రికి లేఖలు రాస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏం జరుగుతుంది అసలు మెట్రో వేదికగా ఈ రాజకీయం? బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య ఒక నయా డ్రామాకు తెరలిపిండండి. తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేయాలని రెండు ప్రభుత్వాలు ఫెయిల్యూర్ ప్రభుత్వాలే. ఇవాళ పెరిగిన డీజిల్ విషయంలో, పెట్రోల్ విషయంలో, ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత విషయంలో అటు బీజేపీ ప్రభుత్వం, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేయలేక ఇవాళ మెట్రో ఫేజ్ 2ని ముందుకేసుకున్నారు. మెట్రో ఫేజ్ 2 విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిజంగానే అవగాహన ఉంటే నిధుల సమకూర్చే విషయంలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సంస్థల దగ్గరికి కానీ లేకపోతే ఇతరత్ర సంస్థలు ఉన్నాయి. మనకు వీళ్ళు 3 సంస్థలను అప్రోచ్ అయ్యారండి. నంబర్ 1 ఫస్ట్ ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్రోచ్ అయ్యారు. మేము ఇవ్వలేము, అది వర్కౌట్ కాదు ఆ ప్రాజెక్ట్ అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్పేసారు. తర్వాత ఒక జపాన్ కు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ కార్పొరేషన్ సంస్థను అప్రోచ్ అయ్యారు, అది కూడా కరాఖండిగా చెప్పేసింది. అయితే దేశవ్యాప్తంగా దాదాపుగా 5 లక్షల కోట్ల అప్పులు ఇచ్చినటువంటి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అయినటువంటి ఐఆర్ఎఫ్సి మాత్రం మేము చూస్తాం, మేము చేస్తాం అనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చింది. సో వాళ్ళు ఇవ్వడానికి కూడా అంగీకరించారు. ప్రాసెసింగ్ ఫీజు కింద దాదాపుగా 84 కోట్లు కట్టించుకున్నారు. ఎన్ని కోట్ల అప్పు ఇస్తామని ఒప్పుకున్నారు వాళ్ళు? 13,600 కోట్ల అప్పు ఇవ్వడానికి ఐఆర్ఎఫ్సి ముందుకు వచ్చింది. మరి ఎక్కడ చెడ్డది? ఈ నెల 15వ తారీఖు నాడు, జూన్ 15వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి ఆ నిధులు మళ్లించాల్సిన అవకాశం ఉండే. మరి ఎందుకు చెడ్డది అనంటే, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఐఆర్ఎఫ్సి వాళ్ళు పెట్టినటువంటి కొన్ని కండిషన్స్ విషయంలో వీళ్ళు స్వతహాగా తీసుకున్న నిర్ణయాలు దానికి సూటబుల్ గా లేవు. ఎందుకు? రైల్వే యొక్క నిధులు మీరు ఎట్లా కడతారు, ఒకటి మీరు మరి ఎట్లా రీపే చేస్తారు, మాకు డబ్బులు ఎట్లా రీపే చేస్తారు అంటే మేము ఇన్కమ్ వచ్చిన దాని మీద పడతామన్నారు. ఫస్ట్ నంబర్ 1, 122 కిలోమీటర్ల ఫేజ్ 2 ప్రాజెక్ట్ అనేటువంటిది ప్రజలు లేని ఫ్యూచర్ సిటీ దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది ప్రధానమైనటువంటి లోపం ప్రాజెక్టు. అక్కడ ఫ్యూచర్ సిటీలో ఒక్క జనం లేరు. గతంలో కేసీఆర్ గారు ఫేజ్ 2 విషయంలో ఒక 4 కారిడార్లు చూపించాడు, 4,000 చూపించిండు. ఆ 4,000లో మనం ఖచ్చితంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని అప్రోచ్ అవ్వాలా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాయదుర్గంకు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నాగోల్కు, ఇట్లా వివిధ రకాల రోడ్లను మేము కారిడార్లను రాయదుర్గం నుంచి చూపించినాం. ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి ఫ్యూచర్ సిటీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ మీద అంత కలలు అంటా ఉన్నాడంటే, అక్కడ ఉన్న భూములకు లేని విలువలను తీసుకురావాలా, అక్కడ ఆయనకు సంబంధించినవి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొంతమంది టీడీపీ నాయకులు వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టి అదొక రియల్ ఎస్టేట్ హబ్ గా మార్చాలనేటువంటి ఉద్దేశంతో ఫేజ్ 2 మెట్రో అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో నిర్మించి తీరుతా. ఇవాళ ఐఆర్ఎఫ్సి నుంచి నిధులు వస్తే 4.5 నుంచి 8 లోపల ఉండేటువంటి ఆ వడ్డీ రుణాలు ఇతర సంస్థలకు వెళ్తా అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు ఇప్పుడు? కొత్త నాటకం స్టార్ట్ చేసిండుగా. కిషన్ రెడ్డి గారిని బూతులు తిడితే, ఎవరైనా కేంద్ర మంత్రిని బూతులు తిడితే, గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రిని బూతులు తిడితే, లేకపోతే నువ్వు అడగాల్సిన పద్ధతిలో అడగకపోతే నిధులు వస్తాయా అండి? ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు, అనుభవం లేదు అనడానికి ఇది ప్రధానమైనటువంటి నిదర్శనం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని నువ్వు ఒక ఫోటో కాల్ వ్యవహారం లాగా వెళ్ళి, సార్ నేను ఈ ప్రాజెక్టు ప్రపోజల్ పెడతా ఉన్నా, మీరు ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు, మరి ఈ ప్రాజెక్టు మన తెలంగాణకు రావాలంటే మీ నుంచి సహాయ సహకారాలు నాకు ఉండాలా, ఇక మనం వెళ్ళి కేంద్ర మంత్రులను కలుద్దాం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కట్టర్ గారిని కలుద్దాం, లేకపోతే రైల్వే శాఖ మంత్రి వైష్ణవి గారిని కలుద్దాం, ఇట్లా ఒక ప్రాసెసింగ్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అన్ని పక్కకు పెట్టేసి ఎందుకు వేసుకున్నాడు ఇవన్నీ ముందరికి అంటే, ఇక జరగబోతున్న మున్సిపల్ ఎలక్షన్స్, ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లు ముందర పెట్టుకొని ఇక పోటీ నాకు బీజేపీకి మధ్యనే ఉందని చూపించాలని ఒక దురుదృష్టితో ఇవాళ చేస్తా ఉన్నాడు, దురుద్దేశంతో చేస్తా ఉన్నాడు. ఒకటి క్లియర్ అండి, తెలంగాణ రాష్ట్రంలో మేము గతంలో ఉన్నప్పుడు ఫేజ్ 1 పూర్తి చేయడం అయినా, ఇతర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన కేంద్ర నిధులు తీసుకురావడం విషయంలో అయినా ఒక కమిట్మెంట్, ఒక డెడికేషన్ తోటి మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఒక గుడిలో ఉన్న దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టుగా కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి ఒక ప్రాసెస్, ఒక ఫోటోకాల్ విధానం ఎట్లా ఉంటుందో దాని ప్రకారం ఒక ప్రాపర్ వేలో మేము నిధులను తీసుకునేటువంటి ప్రయత్నం చేసినాం. అయినప్పటికీ కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయ చూపించింది. చాలా అంశాల్లో మనం కట్టుకున్న పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపాయి నిధులు ఇవ్వలేదు, మనం చేసుకునేటువంటి మిగతా డెవలప్మెంట్ విషయంలో రూపాయి ఇవ్వకపోయినా కూడా మేము సమన్వయంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంత అద్భుతంగా డెవలప్ చేస్తాం. వీళ్ళిద్దరు చేస్తా ఉంది ఒకటే, ఒక నిమిషం అండి, వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతా ఉందంటే ఒక లోపాయికార ఒప్పందం ఉంది. తెలంగాణలో ఒక సామెత ఉంది, సన్యాసులు కలిస్తే ఏం రాలుతుందిరా నాయన అంటే బూడిద రాలుతుంది అన్నట్టుగా ఈ రేవంత్ రెడ్డితోని, ఆ కిషన్ రెడ్డితోని తెలంగాణ రాష్ట్రానికి ఏమీ ఒరగదు అనేటువంటిది తేలిపోయింది.
వాళ్ళు ఏ ప్రాజెక్టులు దేరు, నువ్వు నేను తిట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి, నువ్వు ఏడ్చినట్టు చేయి, నేను తిట్టినట్టు చేస్తా. ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు తప్ప తెలంగాణ రాష్ట్రానికి 2.5 సంవత్సరాల్లో Right. Okay. Okay. జరిగిందా? ఏం జరగలేదు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా శ్రీనివాస్ రెడ్డి గారు మీకు? శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారు? రాజకీయ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ రకంగా ఉన్నాయి. ఎవరు అధికారంలో ఉన్న తెలంగాణలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమైన తొలుత కేంద్రంతో కొంత సఖ్యతగా ఉంది, తర్వాత కేంద్రం అసలు తెలంగాణ